మేము వస్తాం అనుకుంటువా? ఏమనిపిస్తుంది? తలకాయ దించి కొంచెము ఫోటో తీస్తా. మీరు వస్తారు నాకు తెలుసు. సరేలే పట్టుకో. తిరణాలకు వినారు. మేము పోతాం. రాపదాము. చెప్తాడు ఏమని? మీరు వస్తారు వస్తారు నా మనసు అనిపిస్తుంది. మేము రామని చెప్తాం కదా. చెప్పినా కూడా నా మనసు అనిపిస్తుంది. సరేలే చెప్పాలని మీరు రాసిన ఫోన్ లోనే. చెప్పండి మూర్తి గారు. ఏం చెప్పు ఏమన్నా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నా బర్త్డే స్పెషల్ వ్లాగ్ అనమాట. యాక్చువల్గా మేము ఎవరికి చెప్పకుండా అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అమ్మకు కూడా రాను అని చెప్పి ఇంటికైతే వచ్చాము 15th నైట్. ఇంకా March 16th నా బర్త్డే. ఏం సెలబ్రేషన్స్ వద్దు అనుకున్నాం కానీ అన్ప్లాన్గా ఉన్నింది. సడన్గా అన్నీ అనుకొని ఇలా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెడదాము, సండే వచ్చింది కదా అని చెప్పి ఇలా అప్పటికప్పుడు అనుకొని అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ కనిపిస్తున్నది భాస్కర్ అన్న, ఆయనే అనమాట వంట మొత్తం చేసింది. అంటే మ్యారేజ్ ముందు అమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసేవాళ్ళు. అందుకే ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే ఎవ్రీ ఇయర్ చేసేటప్పుడు ఇప్పుడు చేయకపోతే బాగోదు కదా, అంటే మ్యారేజ్ తర్వాత వెంకటేష్ చేయలేదు అనుకుంటారని అలా ప్రెస్టేజ్కి పోయి సెలబ్రేట్ చేశారు. కానీ ఇంకా అమ్మ వాళ్ళే మొత్తం అన్నీ చూసుకున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ బర్త్డే వస్తేనే నాకు March 1st వచ్చినప్పటి నుంచి కూడా నా బర్త్డే మంత్ వచ్చిందని ఫుల్ ఎగ్జైట్ అయితే అయిపోతూ ఉంటాను. అంటే నాకు ఎందుకో తెలియదు, బర్త్డే అంటే చాలా ఇష్టం అనమాట. సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా బర్త్డే అంటే చాలా ఇష్టం. ఇంకా చూడండి, అసలు వంట చేస్తున్నది భాస్కర్ అన్న, కానీ ఇంకా మా ఆయన నేను కూడా చేసినట్టు ఉంటుంది, నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి ఆయన ఇలా చేయడానికి అయితే వచ్చారనమాట. ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం, అందరూ ఇంటి దగ్గర ఆఫ్టర్నూనే వచ్చి అన్నీ కూడా చేస్తున్నారు. ఇంకొక స్పెషల్ ఏమంటే మా ఊర్లో కనంలో గంగమ్మది జాతరని నేను ఒక వీడియో షార్ట్ పెట్టాను కదా, అది ఫుల్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను అక్కడ జరిగినవన్నీ కూడా. అది నేను కొంచెం లేట్గా పోస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎడిటింగ్కి కొంచెం టైం పట్టేలా ఉంది. ఎందుకంటే జాతరలో వెనకాల బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తూ ఉన్నాయి, వీటితో పాటు రికార్డ్ చేశాను కాబట్టి ఇంకా నేను ఎంత వీడియో తీసినా కూడా కాపీరైట్ పడకుండా ఉండడానికి మొత్తం వాయిస్ అంతా కట్ చేసి మొత్తం వాయిస్ ఓవరే ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఒక 2-3 days తర్వాత పోస్ట్ చేస్తాను. మీకు ఖచ్చితంగా నచ్చింది ఆ వ్లాగ్ కూడా. చూడండి, మా ఆయన చేస్తున్నది చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఆయన ఏం చేసినా కూడా నాకు చాలా నచ్చుతుంది. అమాయకంగా ఫేస్ పెట్టుకొని తను చెప్పే మాటలు కానీ అంటే చాలా బాగా అనిపిస్తుంది. అలాగే నాకు ఈరోజు అంటే బర్త్డే రోజు గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. అంటే చాలా స్పెషల్గానే అంటే బ్రాస్లైట్ ఇచ్చారు. మీకు ఆ వీడియో వస్తుంది నెక్స్ట్ చూడండి. నాకు చాలా నచ్చింది. ఇలా సర్ప్రైజెస్ ఇవ్వడం, గిఫ్ట్లు ఇవ్వడం అసలు బర్త్డే రోజే బాగా జరుగుతాయి ఇలాంటివి. అందుకే నాకు బర్త్డే అంటే ఇష్టం. ఇంకా చూడండి, ఇంకా ఫుడ్కి ఏమేమి చేస్తున్నామంటే టమోటో రైస్ లాగా కుష్కా అనమాట. కుష్కా, చికెన్ కబాబు, చికెన్ గ్రేవీ, ఇంకా నార్మల్ రైస్, వైట్ రైస్, రసం, పెరుగు పచ్చడి, ఇవే అనమాట నైట్ డిన్నర్కి. మా అమ్మ వాళ్ళది నాన్న వాళ్ళది ఇద్దరిది సేమ్ విలేజ్ కాబట్టి అమ్మ వాళ్ళ బ్రదర్స్, నాన్న వాళ్ళ బ్రదరు, ఇంకా మా అక్క వాళ్ళు, అత్త వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ ఇక్కడే ఊర్లోనే ఉంటారు. అందుకే ఏం జరిగినా కూడా అందరినీ పిలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తారనమాట. ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఫైనల్గా అయిపోయింది. అన్నీ కూడా ఒకసారి అరేంజ్ చేశాక మళ్ళీ ఒకసారి వీడియో తీసుకుంటున్నా. మా రేవతి అయితే హెల్ప్ చేస్తుంది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. కబాబ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండింది. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ని. నెక్స్ట్ ఇంకా అందరూ రావడం అయితే స్టార్ట్ చేశారు. హాయ్ చెప్పండి. వస్తున్నారు అందరూ వస్తున్నారు. హాయ్. పూలు జడ జుట్టేయండి ఆంటీ. వస్తా. పెద్దమ్మ బాగున్నావా? బాగున్నావమ్మా? బాగున్నావా? థ్యాంక్ యూ. అమ్ముకుట్టి. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ నాన్న అనమాట, మా తాత. జీవి అని పిలుస్తాం ముద్దుగా. తాత అన్నదానికన్నా జీవి అని ఎక్కువ పిలుస్తూ ఉంటాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అందరూ వచ్చి కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. తర్వాత ఇంకా కేక్ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాము. అదొండి కేక్ అయితే వచ్చేసింది. మా మధుమామ అయితే కేర్ఫుల్గా తీసుకొస్తున్నాడు. సో కేక్ కటింగ్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకు అందరూ ఒక చోట కలిసి మాట్లాడుకొని ఇలా ఏదైనా సెలబ్రేట్ చేసుకుంటే ఎందుకో మనసు చాలా హ్యాపీగా మనకంటూ ఇంతమంది ఉన్నారు కదా అని అయితే అనిపిస్తుంది అనమాట.
అమ్మ కుట్టి ఇటు చూడు, అమ్మ ఇటు చూడు. అరక ఆ పక్క తిరిగి మేము ఒక ఫోటో కూడా రాలా, మళ్ళీ ఏడస్తా ఫోటోలు రాలా అన్నయ్య. బర్త్డే గిఫ్ట్ వారం ముందు అప్పుడు గిఫ్ట్ ఇలా బకరా అంటారు. ఇక్కడ అంటే కూర్చో నువ్వు కూడా అంటే కూర్చో నువ్వు కూడా
కార్లు పో నిన్నే మామ మామ అంటే ఇంగ్లీష్ మామ అంటే కారు ఒకసారి ఇటు చూడు ఇంగ్లీష్ మామ మైసూర్ మామ చెప్పాలా రేతే చూడు రేతే మీరు ఎత్తుకోలేదా బ్లాక్ గా వస్తాను బ్రో కారు ఒకసారి చూడు ఊరికే కూర్చుందిరా పోనీ ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో వీడియోలో మిస్ అయిన వాళ్ళవి ఫొటోస్ తీసుకుంటాం కదా, అవైతే పోస్ట్ చేస్తున్నా. వీడియో ఇంతవరకు చూసారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో నేను తిరునాళ్ళది కూడా పోస్ట్ చేస్తాను, అది కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.